ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాటల్ని గమనించినట్లయితే ఆయన ఇదిగో మీ ఆపదల్లో నేను ఆదుకుంటాను అనే వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ప్రభు దేవుడు అంటున్నాడు, ఆపద సమయంలో నేను మిమ్మలను ఆదుకుంటాను. కనుక ఆపదల్లో ఆదుకోగలిగినటువంటి దేవుడినిగా మనం గుర్తిస్తూ ఉన్నాం. కనుక నీకు వచ్చినటువంటి ఆపదల్లో, నీకు వచ్చినటువంటి కష్టములో, నీకు వచ్చినటువంటి శ్రమల్లో ఆదుకోగలిగినటువంటి దేవుడు. కనుక ఈ సమయంలో ఆ ప్రభు సన్నిధిలో వేడుకుందాం. అయా ఆదుకోగలిగినటువంటి దేవుడివై ఉన్నాం. మా ఆపదల్లో, మా ఇక్కట్లో, మా కష్టములో, మా శ్రమలో నువ్వు ఆదుకోగలవని ఈ సమయంలో మా జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క వేదనని, ప్రతి ఒక్క కష్టముని మీ పాదముల సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి కావలసినటువంటి నీ కృప అనుగ్రహాలని, అభిషేకాన్ని మా అందరికి దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈరోజు మొట్టమొదటిగా ఒక వాక్యం మనం ఆలకిద్దాం. కీర్తన 28వ కీర్తన 2వ వచనం కనుక మనం గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా పలుకుతుంది. నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను, నీ సహాయమును అర్థించుస్తున్నాను, నీవు నా వేడుకొలను ఆలకింపోము, నేను నీ పవిత్ర మందిరము వైపు చేతులెత్తుచున్నాను. ఈ యొక్క వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను, గొంతెత్తి నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నాకు కావలసినటువంటి సహాయమును దయచేయండి, నీవు నా వేడుకోలను ఆలకించము. ప్రభు సన్నిధిలో చేస్తున్నటువంటి ఒక వేడుకోలు, ప్రభు సన్నిధిలో చేస్తున్నటువంటి ఒక విన్నపం. నేను చేతులెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను. మరి నేను దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు ఆలకించగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనం మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా పలుకుతుంది. నీవు ప్రార్థన చేసి ముగించక ముందే నేను నీకు జవాబునిత్తను, నీ వేడుకోలను ఆలకించేదని అంటున్నాడు. కనుక ఆదుకోగలిగినటువంటి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ప్రార్థన ముగియక ముందే నేను జవాబిస్తానంటున్నాడు. కనుక ఈ సమయంలో ఆదుకోగలిగినటువంటి దేవుని వైపు చూస్తూ ఇదిగో నీకు ఉన్నటువంటి శ్రమను కానీ, కష్టమును కానీ, వేదన కానీ, బాధను కానీ, కన్నీటిని కానీ ఆ ప్రభు దేవునికి సమర్పించుకుందాం. ఇదిగో నేను నీ వేడుకోలను ఆలకిస్తాను అనే వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ఆలకించుతుండగా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆపద సమయంలో ఆదుకోగలిగినటువంటి దేవుడు అని చూస్తూ ఉన్నాం. 86వ కీర్తన 5వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు నీవు మంచివాడివి, నరుల తప్పులను మన్నించువాడివి, నీకు మనవి చేయు వారిని మిక్కుల నెనరతో ఆదరించువాడివి, నీకు మనవి చేస్తున్నటువంటి వారిని ఆదరించువాడివి. అంటే నువ్వు దేవునికి ఏదైతే మొరపెడుతున్నావో, దేవునికి ఏదైతే విన్నవిస్తూ ఉన్నావో, నీకు విన్నవించే వారికి, నీకు మనవి చేసేవారికి వారిని నీవు ఆదరించగలిగిన వాడివి. కనుక నువ్వు దేవునికి సమర్పించినటువంటి ప్రతి విన్నపాన్ని ఆయన ఆదరించగలిగినటువంటి దేవుడే ఉన్నాడు. కనుకనే 25వ కీర్తన 1వ వచనంలో నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇదిగో నా సమస్యను బట్టి, నా వేదన బట్టి, ఇదిగో నాకున్నటువంటి వ్యాధిని బట్టి నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నానని భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా 25వ కీర్తన 20వ వచనం గమనించినట్లయితే, నీవు నన్ను కాపాడి సంరక్షింపము, నేను నిన్ను ఆశ్రయించి తిని కనుక నా శత్రువుల ఎడల అవవేళనకు గురి కాకుండా చెయ్యి. కనుక మనం ఆ దేవుని సన్నిధిలో ఆయన ఆచరించినప్పుడు ఆయన మనల్ని సంరక్షించగలిగినటువంటి దేవుడే ఉన్నాడు. కనుకనే 3వ కీర్తన 4వ వచనంలో నేను ఎలుగెత్తి ప్రభువునికి మొరపెట్టెదను, అతడు తన పవిత్ర పర్వతము నుండి నన్ను ఆలకించును, నా మొర వినును, నా వేడుకొలను స్వీకరించును అని చెప్పి భక్తుడు పలుకుతూ ఉన్నాడు. కనుక నేను నా ప్రభుకి మొరపెట్టినప్పుడు వినగలిగినటువంటి దేవుడు, నా మనవని ఆలకించగలిగినటువంటి దేవుడు.
కనుక ఆపద సమయంలో ఆదుకోగలిగినటువంటి దేవుడు. అందుకే ఆ దేవుడి సన్నిధికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్న 31వ కీర్తన 2వ వచనం ద్వారా, నా మనవని ఆలయించి నన్ను శీఘ్రమే రక్షింపము, నా మనవని ఆలించి నన్ను శీఘ్రమే కాపాడము, శీఘ్రమే నా వద్దకు రమ్ము అని చెప్పి దేవుని సన్నిధిలో మనం చేస్తున్నటువంటి ప్రార్థన. కనుకనే మనం విపత్తుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఆదుకుంటారంటే ప్రభు దేవుడు మాత్రమే. అందుకే ఆయన సన్నిధికి వెళ్ళి మనం చేయవలసినటువంటి ప్రార్థన 31వ కీర్తన 9వ వచనంలో, ప్రభు నన్ను కరుణింపుము, నేను విపత్తులలో చిక్కుకుంటేనే, విచారము వలన నా నేత్రములు క్షీణించినవి. నేను విపత్తుల్లో చిక్కుకుంటేనే కనుక నన్ను ఆలకించు దేవా అని చెప్పి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. కనుక విచారముతో నేను ఉన్నా కూడా, నేను క్షీణించిపోతున్న సమయంలో నన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడు నీవే. కనుక ఆపద సమయంలో దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ప్రార్థన. కనుక నీ జీవితంలో ఎదురైనటువంటి ఆపదను బట్టి, కష్టమును బట్టి, వేదన బట్టి, కన్నీటిని బట్టి కృంగిపోకుండా ప్రభు చెంతకు వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా శీఘ్రమే నా వద్దకు రమ్ము, విపత్తు నుండి నన్ను కాపాడము, నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నానని చెప్పి ప్రభు దేవునిలో సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోగలగాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండవదిగా చూస్తే, మరి విపత్తులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఎక్కడ నుండి నాకు సహాయం లభిస్తుంది? రెండవదిగా ఎక్కడ నుండి నాకు సహాయం లభిస్తుంది? ఎవరు నాకు సహాయం చేస్తారో? ఆకాశము వైపు చూస్తూ ఉన్నాను, భూమి మీద ఉన్నటువంటి వారి వైపు చూస్తున్నాను, కానీ ఏ ఒక్కరు కూడా నాకు సహాయపడటం లేదు. ఈరోజు మనం గమనించినట్లయితే నువ్వు ఉన్నటువంటి నీ జీవితంలో ఏ ఒక్కరు కూడా నీకు సహాయపడటం లేదేమో. నీ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రాదులు ఎవరు సహాయపడటం లేదేమో. ఆనాడు దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తున్న దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తుంది, అయా ఎవరు కూడా నాకు సహాయపడేవారు లేరు. నా భర్త, బిడ్డలు, బంధువులు అందరూ ఉన్నారు, కానీ నాకు ఎవరు కూడా సహాయపడేవారు లేరు. ఆకాశంలో ఉన్నటువంటి నీవు మాత్రమే నాకు సహాయపడగలవు అని చెప్పి దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 42వ వచనం ద్వారా ఆ సూసన్న ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా ఈనాడు నేను కొండల వైపు పారచూస్తూ ఉన్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభించును. ఏ వైపు నుంచి సహాయం రావటం లేదు. ఒకవేళ నీ పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నదేమో. నీ సమస్య నుండి, నీ అక్కరకి ఎవరు కూడా నీకు సహాయపడటం లేదేమో, నీకు సహాయపడేవారు ఎవరు లేరేమో. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, సహాయపడేవారు ఒక్కరు ఉన్నారు, ఆయనే నా దేవుడు. నా దేవుడు నేను పిలవగానే పలికేటువంటి దేవుడు, నా ఆపదల్లో నన్ను గమనిస్తున్నటువంటి దేవుడు, నేను అడిగినప్పుడు నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడై ఉండి ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మీరు సహాయము చేయమని అర్థించినప్పుడు అతడు దయతో మీ మొర వినును. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళి అయా నాకు సహాయము కావాలి ఈ పరిస్థితిలో అని ప్రార్థన చేసినప్పుడు దయతో మీ ప్రార్థనని వినగలిగినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే 5వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, నా దేవా నా రాజా నీ సహాయము కొరకు నేను పెట్టి మొరని ఆలింపము. ఎవరండి నీకు సహాయం చేసేది? ఈ లోకంలో ఎవరైనా సహాయం చేసేవారు ఉన్నారా? నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తున్నారా? నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా నీతో మాట్లాడుతూ ఉన్నారా? అన్నీ ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, కానీ పరిస్థితులు అనుకూలించకపోయినప్పుడు, సమస్యలు కూరుకుపోయినప్పుడు, నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా నీతో మాట్లాడడానికి ఇష్టపడరేమో. అయితే అలాంటి సందర్భాల్లో, అలాంటి సమయాల్లో నీతో మాట్లాడగలిగేది ఒక దేవుడు మాత్రమే. నీ దేవుడు మాత్రమే నీతో మాట్లాడతాడు. అందుకే నీ సమస్య, నీ బాధ అన్నీ కూడా ఆ ప్రభుకి మనం సమర్పించుకోగలగాలి. సమస్యల్లో, బాధల్లో, శ్రమల్లో, కన్నీటిలో తోడుండే దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే శరాపుతుడి జ్ఞాన గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువుని నమ్మిన వాడు ధన్యుడు, ఏ దిక్కు నుండి సహాయం లభించనో అతనికి మాత్రమే తెలియను. ఒక అవసరత వచ్చినప్పుడు నువ్వు తోటివారిని నమ్ముకునేదానికన్నా దేవుణ్ణి నమ్ముకో. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కార్యము చేయగలిగింది దేవుడు. అందుకే అది ఏ విధంగా జరుగుతుందో తెలియదు, కానీ అది జరిగి తీరుతుంది. అందుకే మనం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఉంటుంది, ఇది ఆలస్యం అవుతుందేమో కానీ తప్పక జరిగి తీరుతుంది. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మీ పక్షమున కార్యము చేయును. ఆయన మీ పక్షమున కార్యము ఏ విధంగా చేయనో మీరు కళ్ళారా చూసేదరు. అది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో మీరు చూస్తారో, మీరు అనుభవిస్తారు అని చెప్పి
వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎట్లా జరుగుతుందో తెలియదు, కానీ జరుగుతుంది. ఇదే మన వాస్తవ జీవితంలో, నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తావో దేవుడు కార్యమును జరిపిస్తాడు. చూస్తున్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలును యువకుని ప్రేరేపించి ఆమె చెంతకు నడిపించెను. అదేవిధంగా నేను దేవునికి సమర్పించుకున్నప్పుడు కార్యము చేయగలిగింది దేవుడు. అందుకే ప్రభుని నమ్మిన వాడు ధన్యుడు, ఏ దిక్కు నుండి సహాయం లభించనో అతనికి తెలియను. అంటే సహాయం చేసేది దేవుడు. ఆయనకి తెలుసు ఎవరి ద్వారా సహాయం చేయాలో, కనుక ఆయన నమ్ముకోవాలి. మూడవదిగా చూస్తే మన ప్రభు దేవుడు ఎలా ఉన్నాడు అంటే, నీ పట్ల ఎలా ఉన్నాడంటే, ఆయన నిన్ను కాలు జారి పడనీయడు. అంటే నువ్వు ఆయనకి తెలియకుండా కాలు జారి పడిపోయేటువంటి స్థితి కూడా రాదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకే 121వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, అతడు నిన్ను కాలు జారి పడనీయడు, మిమ్ము కాపాడువాడు నిద్రపోడు. అంటే ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కనీసం కాలు జారి కింద కూడా పడకుండా పట్టుకునేటువంటి దేవుడు. అంటే నిత్యము నిన్ను గమనిస్తూ నీతో పాటు ఉన్నటువంటి దేవుడని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా నీవు ఏ సమయంలో కూడా పాపములో పడిపోకుండా కాపాడగలిగినటువంటి దేవుడు. నీవెప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నావో, ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నావో, నిన్ను ఏ పాపములో కూడా పడిపోకుండా కాపాడగలిగినటువంటి దేవుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన నమ్మినటువంటి వారు నిత్యం ఆయన కాపాడుతూ ఉంటాడు. వారి ఏ పరిస్థితిలో కూడా పాపంలో కానీ శోధనలో కానీ పడిపోకుండా కాపాడేటువంటి దేవుడు. మనం ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, అందగాడైనటువంటి యువకుడుగా ఉన్నటువంటి యోసేపుని ప్రేరేపిస్తుంది పతేపరి భార్య. ఆయనతో పాపం చేయాలని తప్పించిపోతుంది. కానీ యోసేపు మాత్రం ఆమెకు లోబడటం లేదు, దేవుని పట్ల విధేయత చూపెడుతూ ఉన్నాడు. నేను ఇలాంటి పాపము ఏ విధంగా చేస్తాను అని ప్రశ్నిస్తున్నటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయను అని పలికినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు. అంటే ఎలాంటి శోధనలో పడిపోకుండా కాపాడుతున్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రభు మిమ్మల్ని కాపాడలేనటువంటి వాడు కాదు, ప్రభు మిమ్మల్ని రక్షింపలేనటువంటి వాడు కాదు, నీ మనవని ఆలింపలేని చెవిటివాడు కాదు. కనుక నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన వినగలిగినటువంటి వాడు, నీ యొక్క ప్రార్థన విన్నపాన్ని ఆలకించగలిగినటువంటి దేవుడు. అందుకే అంటుంది వాక్యం, అంటుంది నీ తోటి వారు, నీతో పాటు ఉన్నటువంటి వారు నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు, సహాయం చేయమని కోరినప్పుడు వారు విననటువంటి వారిగా చెవిటి వారిగా ఉంటారేమో, కానీ దేవుడు మాత్రము చెవిటివాడు కాదు, నీ మనవని ఆలకించగలిగినటువంటి దేవుడు అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకే మనం నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు కనులార చూసి తిని, వారి మనవని వింటిని. ప్రభుదేవుడు అంటున్నాడు, నా ప్రజలు పడుతున్నటువంటి బాధను నేను చూస్తూ ఉన్నాను, నా ప్రజలు అనుభవిస్తున్నటువంటి వారి యొక్క వేడుకలను నేను వింటూ ఉన్నాను, వారి బాధలను నేను గుర్తిస్తూ ఉన్నాను అంటున్నాడు. అదే ప్రభు ఈనాడు నేను పడుతున్నటువంటి బాధల్ని చూస్తున్నటువంటి దేవుడు, నేను పడుతున్న కష్టాలను ఆలకిస్తున్నటువంటి దేవుడు. కనుక ఆనాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడ్డలు పడుతున్నటువంటి కష్టమును చూసినటువంటి దేవుడు, ఈనాడు ఆయన బిడ్డలమైనటువంటి మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు కానీ, మనం అనుభవిస్తున్నటువంటి కష్టములు కానీ అన్నిటినీ చూస్తున్నటువంటి దేవుడు, మన మాటలను ఆలకిస్తున్నటువంటి దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ఆయనే మనల్ని కాలుజారి కింద పడనీయకుండా ఆపద సమయంలో కాపాడుతున్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిద్రపోడు, కొనికిపాట్లు పడడు, నిత్యము నిన్ను గమనిస్తూ ఉంటాడు. అదేవిధంగా 4వదిగా చూసినట్లయితే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, ఆయన నీ చెంతనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉండి చూస్తున్నాడంటే నీ పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. అందుకే వాక్యములు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ప్రభుని నా ఎదుట చూస్తూ ఉన్నాను, నా ఎల్లప్పుడూ కూడా ప్రభు నా ఎదుట ఉన్నాడు
ఆయన నా కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు, నేను ఆయనను చూస్తూ ఉన్నాను. అంటే ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే నా ముందే ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే నా కుడి పక్కన ఉన్నాడు అని చెప్పి దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాట. అదేవిధంగా 16వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే వాక్యం అంటుంది, దావీదు అంటున్నాడు, నిత్యము ఆయనను నేను నా కన్నుల ఎదుట నిలుపుకున్నాను అంటున్నాడు. అదేవిధంగా మనం కూడా మన కన్నుల ఎదుట ఎవరు ఉండాలి అంటే, మన కన్నుల ఎదుట ఎవరిని మనం చూడాలంటే ఆ ప్రభు దేవుని చూడాలి. ప్రభుని మన కన్నుల ఎదుట నిలుపుకోగలగాలి. ఆయన మన ఎదుట ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రమాదం ఎదురైనా కూడా కాపాడగలిగినటువంటి దేవుడిగా చూస్తూ ఉన్నాం. అందుకే 73వ కీర్తన 23వ వచనం మనం చూసినట్లయితే, నేను నిరంతరము నీకు అంటి పెట్టుకొని ఉంటేనే, నిరంతరము నేను నిన్ను అంటి పెట్టుకొని ఉంటేనే, నీవు నా కుడి చేతిని పట్టుకొని నడిపించితివి. నీవు నా కుడి చేతిని పట్టుకొని నడిపించితివి. ఎవరు నడిపించారంటే ప్రభు నడిపిస్తున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తున్నటువంటి ప్రభు. అదేవిధంగా 66వ కీర్తన 14వ వచనం మనం గమనించినట్లయితే, నేను ఆపదలో ఉన్నప్పుడు చేసుకుని మొక్కుబడులు తీర్చుకొందను. కనుక ఆయన ఎక్కడ ఉన్నాడు నిన్ను కాపాడటానికి? నీకు వచ్చినటువంటి ఆపద కావచ్చు, నీకు వచ్చినటువంటి కష్టమని కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమను కావచ్చు, ఆయన చూస్తూ ఉన్నాడు అంటే ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ఆపదను గుర్తిస్తూ ఉన్నాడు, నీ శ్రమను గుర్తిస్తూ ఉన్నాడు, నీ వేడుకలను వింటూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే నీ కుడి పక్కనే ఉన్నాడు. నీ కుడి పక్కనే నిలబడి నిన్ను అంటి పెట్టుకున్నటువంటి దేవుడు, నీ కుడి పక్కనే నిలబడి నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. కనుక ఆ ప్రభువు నిత్యము ఇదిగో నా కుడి పక్కనే ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి భక్తుడు పలుకుతూ ఉన్నాడు. కనుక కుడి పక్క మాత్రమే కాదు, ఆయన నీకు నీడగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నీడ, మనం ఎండలోనికి వెళ్ళినప్పుడు సూర్యుడి దగ్గర నుంచి వేడి వస్తూ ఉన్నప్పుడు మన యొక్క నీడ కనిపిస్తూ ఉంటుంది. ఆ నీడ ఎక్కడ ఉంటుందంటే నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నీడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆయన అంటున్నాడు, ఆయన నీకు నీడగా ఉండను అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే నీతో పాటు ఉన్నాడు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. 121వ కీర్తన 5వ వచనం గమనించినట్లయితే, ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును, అతడు నీ కుడి ప్రక్కన నిలిచి రక్షించును. ఆయన నీకు నీడగా ఉంటూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ప్రభు నీ పక్కనే ఉన్నాడు. నీ పక్కనే ఉన్నటువంటి ప్రభుని గుర్తించక నువ్వు ఎక్కడెక్కడికి వెళుతూ ఉన్నావేమో, కానీ వాక్యం ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఆయన నీ కుడి పక్కనే ఉండి ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం మనం గమనించినట్లయితే 6వ వచనంలో, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, జాతులకు జ్యోతిగా నియమించను, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఆయన అంటున్నాడు, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించదని అంటున్నాడు. వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, నేను నిన్ను శాశ్వత జ్యోతిగా ఉంచదను అంటున్నాడు. శాశ్వతమైనటువంటి జ్యోతి, వెలుగునిచ్చేటువంటి జ్యోతిగా నేను తయారు చేస్తానంటున్నాడు. మనం ఏమంటున్నామంటే, అయ్యో నేను బాధల్లో ఉన్నాను, నేను ఇక్కట్లో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను అని పలుకుతూ ఉంటే ప్రభు దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, నీ విచార దినములు ఇక ముగిచినవి అంటున్నాడు. నువ్వు పడుతున్నటువంటి విచారం, బాధ అన్నీ కూడా ముగిసిపోయాయి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. నీ విచార దినములు ముగిసిపోయాయి, నేను నిన్ను ఒక శాశ్వత జ్యోతిగా చేస్తానని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. కనుక నేను నిన్ను జాతులకు జ్యోతిగా చేసింది, జాతులకు జ్యోతిగా, వెలిగేటువంటి వ్యక్తిగా, వెలుగునిచ్చేటువంటి వ్యక్తిగా, ఒక వెలుగుతో నిండినటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనంలో, సియోను లెమ్ము, ప్రకాశింపము, దేవుని యొక్క తేజస్సు నీపై వెలుగొందుతున్నది అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అలాంటి జ్యోతి, అలాంటి వెలుగుని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే, నిన్ను నన్ను చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు పలుకుతున్నటువంటి మాట, నేను మిమ్ము నా తనయులుగా చేసుకోవాలని ఎంచితిని, నేను మిమ్మల్ని నా బిడ్డలుగా స్వీకరించవలన ఎంచితేనే, ప్రపంచంలోని సుందరమైన ఆహ్లాదకరమైనటువంటి వాటిని నేను మీకు ఇవ్వవలనని వాంఛించితిని, ప్రపంచంలోకెల్లా అందమైనటువంటి వాటిని నేను ఇవ్వాలని భావిస్తూ ఉన్నాను. మీరు నిరంతరము తండ్రి అని అనుచు నా వెంట ఉండవలనని నేను అభిలషించి తిని. ఆయన కోరుతుంది ఏమిటంటే ఆయనతో ఉండాలి,
ఆ విధంగా ఉండి ఉన్నట్లయితే ప్రపంచముల కల్లా సుందరమైనది, ఆహ్లాదకరమైనటువంటి వాటిని నేను మీకు ఇవ్వటానికి సిద్ధపడుతున్నానని చెప్పి ప్రభుదేవుడు పలుకుతున్నటువంటి మాట. కనుక ఆయన నీకు తోడుగా ఉండి ప్రపంచములకెల్లా సుందరమైనటువంటిది, ఆహ్లాదకరమైనటువంటి దాన్ని ఇస్తానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ఆయన నీతో పాటు ఉండి ఉన్నప్పుడు 6వదిగా చూస్తే, ఆయన నీతో పాటు కనుక ఉండి ఉంటే నీకు ఇక ఏ హాని కూడా కలగదు అని ప్రభుదేవుడు అంటున్నాడు. ఏ హాని కూడా కలగదు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, వెండిని కుంపటిలో వేసి ఏ విధంగా దాన్ని కాల్చి వేస్తారో ఆ విధంగా కాల్చి వేసినప్పుడు అది వెండి కూడా అగ్నిలో కాల్చబడుతుంది. అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని కుంపటిలో వేసి కాలుస్తానంటున్నాడు. మిమ్మల్ని మంటని కుంపటిలో వేసి, బాధలని కుంపటిలో వేసి నేను కాలుస్తాను అంటున్నాడు. కనుక ఆ వెండిని, బంగారాన్ని కాల్చినప్పుడు ఏ విధంగా దానికి ఉన్నటువంటి స్వచ్ఛతను మనం చూస్తున్నామో, అదే విధంగా తళతళ మెరిచిపోతుందో, అదేవిధంగా నేను మిమ్మలను కష్టములు అనే కొలిమిలో వేసి కాల్చి వేస్తాను. ఎప్పుడైతే ఆ కొలిమిలో వేసినప్పుడు, కష్టములనే కొలిమిలో వేసినప్పుడు, నీవు ఆ యొక్క మంటల నుండి బయటకు వచ్చినప్పుడు నీవు కూడా ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉంటావు. అంటే శ్రమల నుండి విడుదల పొందుతావు అని చెప్పి ప్రభుదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే మన వాక్యములు గమనించినట్లయితే, పౌలు శిలాసులు చెరసాల్లో ఉన్నప్పుడు, వారి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వారి సంఖ్యలు తెగిపోయాయి అని చెప్పి మన వాక్యములను చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే వారు స్తుతిస్తూ ఉన్నారో ఆ స్తుతిని దేవుడు వింటూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తన 31:20 చూసినట్లయితే, నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా కాపాడుదవు. అంటే నీ భక్తులను, నీ బిడ్డలు నువ్వు కాపాడేదవు. ఏ విధంగా కాపాడుతాడు అంటే, నీ సన్నిధిలో భద్రముగా కాపాడేదవు. కనుక నీ భక్తులను, నీ బిడ్డలను కాపాడగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్న 31వ కీర్తన 21వ వచనంలో, నేను విపత్తుల్లో ఉన్నప్పుడు ప్రభు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. నేను విపత్తులో ఉన్నప్పుడు ఏకవాక్యమైన వింటున్నటువంటి మనమందరము కూడా చెప్పగలుగుతాం, నేను బాధల్లో ఉన్నప్పుడు ప్రభు నన్ను కాపాడాడు, నేను కష్టంలో ఉన్నప్పుడు ప్రభు నన్ను ఆదుకున్నాడు, నేను అనారోగ్యతో ఉండి ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు ప్రభు నన్ను తాకాడు. ఈ విధంగా మనం ఆ ప్రభు చేసినటువంటి కార్యములను గుట్టెరుగుతూ మాట్లాడుతూ ఉంటాం. 7వదిగా మనం చూసినట్లయితే, ఆయన సకల ఆపదల నుండి నిన్ను కాపాడేవాడు. సకల ఆపదల నుండి, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆపద నుండి, ప్రతి కష్టం నుండి కూడా కాపాడగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. 121వ కీర్తన 7వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును. సకల ఆపదల నుండి కాపాడే నిన్ను సురక్షితంగా తన చెంతకి చేర్చుకొనెను. కనుక ప్రభు సకల ఆపదల నుండి కాపాడుతున్నాడు. 91వ కీర్తన 15వ వచనం మనం గమనించినట్లయితే, వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తను, వారి ఆపదలలో వారిని ఆదుకొందునని, వారి విపత్తుల నుండి కాపాడుదునని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆపదల్లో ఆదుకునేటువంటి ప్రభు, కష్టాల్లో తోడుండేటువంటి ప్రభుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 50వ కీర్తన 15వ వచనం మనం గమనించినట్లయితే, మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు, మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టాడు, మీ అవసరతల్లో నాకు తెలియపరచడు అని చెప్పి ప్రభుదేవుడు అంటున్నాడు. మీ ఆపదల్లో నాకు మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని ప్రభు పలుకుతున్నటువంటి మాట. అదేవిధంగా ఇంకా గమనించినట్లయితే 86వ కీర్తన 7వ వచనంలో, నీవు ప్రత్యుత్తరమిత్తువు కనుకనే ఆపత్కాలమున నేను నీకు మొరపెట్టుచున్నాను. ఆపత్కాలమున నేను నీకు మొరపెడుతున్నాను. సంసోను అంటున్నాడు, ఇదిగో ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞప్తిపరుచుకో, నా శత్రువులు నన్ను చుట్టుముట్టి ఉండగా నన్ను జ్ఞప్తిపరుచుకో, నాకు బలాన్ని ఇవ్వు అని చెప్పి ఆపత్కాలంలో ప్రభుకు మొరపెట్టినప్పుడు ప్రభు అతని యొక్క విన్నపాన్ని ఆలకిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 34వ కీర్తన 7వ వచనం మనం చూస్తున్నట్లయితే, ప్రభువునకు భయపడు వారి చుట్టూను అతను దూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి కాపాడేటువంటి దేవుడిగా మనం గుర్తిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆఖరిగా మనం గమనించినట్లయితే ప్రతి సందర్భంలో నన్ను కాపాడుతూ ఉన్నాడు. ప్రతి సందర్భంలో కాపాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 121వ కీర్తన 8వ వచనం మనం చూస్తున్నాం, అతడు నీ రాకపోకలన్నింటిన ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. కనుక మన ప్రయాణములు మనల్ని ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుతూ ఉన్నాడు. కానీ కొంతమంది అంటారు, నేను మంచిగా ప్రయాణం చేశాను, మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను, నాకు వెహికల్ బాగా ఉంది, నేను మంచిగా నడుపుతున్నాను అనే ఇలాంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, రాకపోకలన్నింటిలో ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు. అందుకే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణాన్ని
ప్రభు దేవునికి సమర్పించే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనంలో ఇదిగో ఈ ప్రయాణమును మీకు సమర్పిస్తూ ఉన్నాను అని పలికినప్పుడు ఇదిగో నా దూతలు మీకన్నా ముందుగా వెళ్ళిదురని ప్రభు దేవుడు అంటున్నాడు. కనుక ప్రతి ప్రయాణంలో ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే వాక్యం అంటుంది, ప్రభు దేవుడు అంటే నీవు బయలుదేరినటువంటి స్థలానికి తిరిగి చేరుస్తానంటున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఆ స్థలానికి చేరుస్తానని వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు. కనుక రాకపోకలన్నింటిలో కాపాడే కలిగినటువంటి దేవుడు. అదేవిధంగా యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం ప్రభు అంటున్నాడు, మీ అక్కర్లను తీర్చి మీకు సంతృప్తిని వసిగదను. మీ అక్కర్లను, కోరికలను, మీ విన్నపములను తీర్చి నేను మీకు సంతృప్తిని వసిగదను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. అదేవిధంగా నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు అంటున్నాడు మోషేతో, నేను నీ వెంట వచ్చేదను, నీకు విజయమును ప్రసాదించదను. అదే దేవుడు నీతో అంటున్నాడు ఈ సమయంలో, నేను నీ వెంట వచ్చేదను, నీకు కావలసినటువంటి విజయము నేను ఇస్తానని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. కనుక రాకపోకల్లో కాపాడేటువంటి దేవుడు. ఆఖరిగా మనం గమనించినట్లయితే రాకపోకలు మాత్రమే కాదు, నిత్యము నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు. ఉదయం లేచిన క్షణం నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుడిగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది 121వ కీర్తన 5వ వచనంలో, ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండను. నీడ, నీకు ఉన్నటువంటి నీడ, నువ్వు ఎక్కడ ఉంటే నీడ అక్కడ ఉంటుంది, నేను నీకు నీడగా ఉండి కాపాడేదను అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథం 19వ అధ్యాయము 27వ వచనంలో, నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును, ఆయన పరాయివాడు కాదు. యోబు భక్తుడు అంటున్నాడు, నేను ఆయనను చూస్తూ ఉన్నాడు, ఆయన పరాయివాడు కాదు అంటున్నాడు. కనుక ఈ యొక్క వాక్యాలన్నిటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి ప్రభు, ఆపదలో ఆదుకునేటువంటి ప్రభు, అక్కర్లను తీర్చేటువంటి ప్రభు, సమస్యల నుండి విడుదల ఇచ్చేటువంటి ప్రభు. మరి ఈ సమయంలో ప్రభు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటానని ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు, నేను తోడుగా ఉంటానని బలపరుస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో ఆ ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, మా అవసరతలు, మా అక్కర్లు అన్నీ కూడా మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. ఇదిగో నాయన, మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని మీకు సమర్పిస్తున్నా. ఇదిగో నాయన, జీవితంలో ఎదురవుతున్న అనారోగ్యతని, వ్యాధిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి వారి కుటుంబాలను కూడా ప్రభుదేవునికి సమర్పిస్తాం. ఏ కుటుంబంలో ఎవరి మధ్య అయితే ఇలాంటి సమస్యలు ఉండి ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ప్రభుదేవునికి సమర్పించుకుందాం. అవసరతలో ఆదుకునేటువంటి ప్రభు. ఒక్క క్షణం ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నా ఆపదలో నన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడివి. ఇదిగో నా జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టాన్ని బట్టి, ప్రతి సమస్యను బట్టి ప్రభువా, ఈ సమయంలోనైనా ఇదిగో నీకు సమర్పించుకుంటున్నాం. ఆ సమస్యలన్నిటి నుండి నాకు విడుదలనిచ్చి నాయనా, నిత్యము నీ సన్నిధిలో నిన్ను అంటిపెట్టుకుని కృపను అనుగ్రహించి నీ బిడ్డగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని అమ్మ తల్లి మరి మాత, ఇదిగో ఈ సమయంలో ఈ యొక్క వాక్యమును ఆలకించినటువంటి ప్రతి ఒక్కరి కొరకు నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యమును ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.